అందరికీ నమస్కారం. రేపు జరగబోయేటటువంటి మహానాడు కార్యక్రమాలని జయప్రదం చేయడానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి మరి భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పుడే చేరుకుంటున్నారు. వారందరూ కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు కూడా ఈ మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించబడుతుంది. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. మరి మంగళగిరి నియోజకవర్గంలోని మరి నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు జరుగుతూ ఉండగా దానిలో భాగంగా మహానాడు కార్యక్రమానికి కూడా వారి యొక్క నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలందరూ మరి మహానాడుకి ఇచ్చేస్తున్నారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ నియోజకవర్గ సమన్వయకర్త గారు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు నుంచే ప్రజలందరినీ కూడా వచ్చే వాళ్ళందరినీ కూడా సమీకరించి తీసుకొని వెళ్తాం అనేది జరుగుతుంది. దానికి మేమందరం కూడా సంసిద్ధమై ఉన్నాము. మరి మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఒక్కొక్కరు మరి మహానాడు ప్రాంగణంలోనికి చేరుకొని ఆ యొక్క 3 రోజులు జరిగేటటువంటి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా మరి కని విని ఎరగని రీతిలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు మరి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాల్లో ఇచ్చినటువంటి స్ఫూర్తితో అందరూ కూడా ఆనందోత్సాహాలతో మరి మహానాడు కార్యక్రమానికి వెళుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. పార్థసారథి గారు, ఈ మహానాడు నేపథ్యంలో మన మంగళగిరి ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనేది బాగా సోషల్ మీడియాలోనూ అటు కొన్ని పత్రికల్లో కూడా వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఈ నిప్పులేని పొగ అనేది రాదు కదండి. మరి రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో మరి పెద్దల యొక్క సమక్షంలో సీఎం గారు ఇచ్చేటటువంటి ఆదేశంతో మరి వర్కింగ్ ప్రెసిడెంట్గానే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఆయన మరి ప్రాతినిధ్యం వహించేటటువంటి విధానాన్ని కూడా కనబరచబోతుంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన మరి ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ మరి నియోజకవర్గంలోని ప్రతి వాళ్ళతో మమేకమై ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తుండే కొన్ని రేపు వచ్చిన తర్వాత మహానాడు నుంచి కూడా వాటన్నిటిలో కూడా వేగవంతంగా మరి పురోగతి సాధిస్తారనేది కూడా తెలియపరచుకుంటున్నాం. చాలా సంతోషం అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో మహానాడు తర్వాత నారా లోకేష్ గారిని మరింత ఉన్నతంగా చూడాలనేది మీ భావనగా కనిపిస్తుంది. అది సక్సెస్ కావాలని మంగళగిరి టైమ్స్ కోరుకుంటోంది. ఓకే, థ్యాంక్ యూ సార్.